నమస్తే అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్న చాలా లేట్ గా అయితే లేచి లేవగానే రెడీ అయిపోయాను. నేను స్నానం చేసి రెడీ అయిపోయే లోపల ఇంట్లో వాళ్ళు గుడ్డు దోశ అయితే రెడీ చేసి పెట్టారు. దోశలో కల్లా నాకు గుడ్డు దోశ అంటే చాలా ఇష్టము. అందులో ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అందుకే బిస్సగా ఒక 3-4 అయితే లేపేశాను. ఇంకా దోశలో కల్లా మహారాజ్ అయిన గుడ్డు దోశ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ దోశ ఏదో కూడా కామెంట్ చేసేయండి. ఇంక ఇంట్లో వాళ్ళు దోశ మీద దోశ వేస్తూ ఉంటే నేనైతే బిస్సగా లాగిచ్చేసాను. ఎన్ని తిన్నాను కూడా నాకే తెలియదు. ఇంకా టిఫిన్ తినేసి నేను గంగరాజు, రవితేజ, రాజా అందరం కలిసి ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న ప్రమోషన్ వచ్చింటే చేద్దామని చెప్పి రాజంపేట బోయినపల్లిలో ఉన్న అన్నమయ్య పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ అన్నమయ్య పార్క్ దగ్గర పగులైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే ఇక్కడికి వచ్చి వీడియో చేసాము. రాత్రి అయితే ఇక్కడ కుప్పలు జనాలు అయితే వస్తుంటారు. ఇంకా ప్రమోషన్ వీడియో అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ బైక్ లో ఇంటికి పోతూ ఉంటే నా ఇంటికి చూస్తే నాకైతే చాలా భయం వేసింది. అప్పుడే అర్ధ ఎకరా కొట్టుకోమైంది. ఇంకొన్న 1.5 ఎకరాన్ని కాపాడుకుందామని చెప్పి సాయంత్రం కటింగ్ షాప్ కి అయితే వచ్చేసాను. 1.5 ఎకరాన్ని కాపాడుకుందామని. ఇంక ఇక్కడ కటింగ్ చేసి అతను నీకు ఏ విధంగా కటింగ్ చేయాలన్నా అంటే నాకున్న 4 ఇంటికి ఏ విధంగా అయితే ముందు ఎండ లోపల ఈ విధంగా అయితే కొట్టాడు. నిజంగా కటింగ్ షాప్ దగ్గర ఉన్నంత సేపు ఈ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళి తలస్నానం చేస్తే మళ్ళీ మామూలుకి వచ్చేస్తుంది.